ఈరోజు మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో మరి సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి సందర్భంగా మరి ఆ యొక్క జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇవాళ ఆవిడకి ఇవాళ అనిపించడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు అయిపోయినా దగ్గర 193 సంవత్సరాలు అయిన ఆవిడ గురించి ఇంకా గొప్పగా ఆవిడ తెలుసుకుంటున్నామంటే ఆవిడ యొక్క జీవితంలో ప్రజల పట్ల, మహిళల పట్ల, దేశం పట్ల ఉన్న భక్తే కారణం. ఆవిడ చిన్నతనంలోనే నిజాయితీ పడ్డారు. చిన్న వయసు 9 ఏళ్ళకే మరి వివాహాన్ని జరిపినప్పటికీ చిన్నప్పటి నుంచి కష్టాలు ఎదుర్కొని పొలం పనులు చేసుకుంటూ చదువుకుని నేనే కాదు చదువుకుంటూ నా దేశంలో ఉన్న వాళ్ళందరూ చదువుకోవాలని మొట్టమొదటి టీచర్గా అప్పుడున్నటువంటి బంధకాలని అడ్డులు ఎన్నో అడ్డుగోడలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ కూడా చీల్చుకుని స్కూల్ పెట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు పేడ నీళ్ళు చల్లుతున్నా సరే స్కూల్కి వెళ్ళి ఆ యొక్క చీరను మార్చుకుని మళ్ళీ వచ్చేటప్పుడు ఆ పేడ నీళ్ళు కట్టుకుని చీర కట్టుకుని రోడ్డు మీద వచ్చిన మహా తల్లి. ఇప్పుడు ఉన్నట్టు మహిళలు ఉన్న మనం అందరం కూడా ఆవిడ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆ రోజుల్లో పుట్టి ఆవిడ అన్ని రకాలుగా సాధించగలిగిందంటే ఇవాళ మనం ఎంతో అన్నీ తెలుసుకొని మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా ఉండాలి, దేశ పట్ల, ప్రజల పట్ల, అందరి పట్ల, పేదల పట్ల ఆవిడకు అనుసరించిన విధానం చూడాలి. భర్తతో ఎలా ఉద్యమాల్లో పాల్గొంది ఆవిడ. మరి జ్యోతిరావు పూలే గారు జీవితాన్ని తీసుకుంటే ఆయన కూడా ఎంతోమందికి ఉపకారం, ప్రజలందరికీ మేలు చేసే వ్యక్తి. అంబేద్కర్ గారి గురువు గారు ఆయన. ఎందుకంటే అలాంటి మహనీయుడిని మనం తెలుసుకుని ఈ భూమి మీద మనం పుట్టినది భారతదేశంలో మనం కూడా భూమి మీద జరుగుతున్న అన్యాయాన్ని, కొంతమంది చేస్తున్న దుర్మార్గమైన పనులని ఎదుర్కొంటూ వాళ్ళు చేసే తప్పు కావచ్చు, చూస్తా ఊరుకుంటే మనం చేసేది కూడా తప్పే అని తెలుసుకుని వాళ్ళ ఆశయాలను తీసుకుని మనం కూడా ఇవాళ నియోజకవర్గంలోనూ ప్రజలకు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.